అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జాహ్నవి. ఇవాళ చాలా మంది అయితే నాకు ముందు అయితే టెక్స్ట్ చేస్తూ ఉంటున్నారు కదా, సర్వైకల్ స్టిచ్ జర్నీ అయితే డే నుంచి నైట్ వరకు అయితే నా జర్నీ ఎలా ఉంటుందని చెప్పి చాలా మంది అయితే నాకు టెక్స్ట్ చేస్తున్నారు. సో నేను ఒంటరిగా చెప్పడం కన్నా నాతో పాటు అమ్మ కూడా కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా అమ్మగారిని అయితే ఇవాళ వీడియోలోకి తీసుకొచ్చేసాను. మా హాయ్ చెప్పు వ్యూయర్స్కి. హాయ్ అమ్మ, సర్వైకల్ స్టిచ్ గురించి అయితే నేను నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే నేను చెప్పాను. యాజ్ ఏ మదర్గా నీకు ఎలా అనిపించింది ఆ రోజు అని వాళ్ళకైతే షేర్ చేయి. ముందు రోజు హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్ళి యాక్చువల్గా తర్వాత రోజు రాశారు స్కానింగ్. ఆ రోజు వెన్స్డే. మేము అపాయింట్మెంట్ కోసం ముందు రోజు వెళ్ళాము, నేను జాహుని. ముందు రోజు వెళ్తే ఈరోజు ఖాళీగా ఉంది స్లాట్, రేపైతే ఆల్రెడీ ఒక 70 మెంబర్స్ దాకా బుక్ చేసుకున్నారు కాబట్టి వెంటనే చేంజ్ చేసుకోండి అని చెప్పి స్లాట్ వెంటనే ఇచ్చేసారు. ఇంటికైతే వెళ్ళి లంచ్ అది నైట్ డిన్నర్ అది చేసి రమ్మని చెప్పారు. సో ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి షార్ప్ 7:30కి వచ్చేయండి, మీది క్వార్టర్లెస్ 8 ఆ టైంకి ఉంటుంది అని చెప్పారు. సో ఇద్దరు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చేశారు. స్కానింగ్ చేసిన తర్వాత అందులో షార్ట్ లెంత్ ఉంది సర్వీక్స్. వెంటనే వెళ్ళి డాక్టర్ గారు ఉంటారు, డాక్టర్ గారిని మీట్ అవ్వండి, ఫర్దర్గా ఏం చేయాలి అనేది డాక్టర్ గారు చెప్తారు. నేను కూడా డాక్టర్ గారితో మాట్లాడతాను అని చెప్పారు. ఎకోజెనిక్ ఫోకస్ కూడా ఉంది అని చెప్పారు. అవును చెప్పారు. మీకు తర్వాత మళ్ళీ గ్రోత్ స్కాన్ ఉంటుంది, దానిలో మిగిలినవి చెప్తారు. ప్రజెంట్ అయితే సర్వీక్స్ అంతే మెయిన్ పాయింట్, ఇది మీరు వెళ్ళి అక్కడ కలవండి అని చెప్పారు. సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళేసరికి డాక్టర్ గారు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఈయన శైలేష్ గారు, ఆయన శైలేష్ గారు ఫోన్ చేసి ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తారు, పలానా పేషెంట్కి ఇలా సర్వీక్స్ లెంగ్త్ తేడాగా ఉంది, మీరు పంపించిన పేషెంట్కి ఒకసారి పాసిబిలిటీ ఉంటే ఒకసారి చెక్ చేయండి, వాళ్ళు కంగారు పడుతున్నారు అని చెప్పారు. సో మేము వెళ్ళేసరికి ఇంకా మేడం గారు బయటకు వెళ్ళిపోయే టైం అయిపోయింది. ఇలాగ జాహ్నవి వచ్చింది అని చెప్పగానే రమ్మన్నారు లోపలికి. ఏంటి అంటే 2 పాయింట్లు హైలైట్ చేశారు. ఫస్ట్ ఉన్నదేమో బాబుకి ఎకోజెనిక్ ఫోకస్ ఉంది అన్నారు. మేము దానికి కంగారు పడ్డాము. ఇంతకీ చూస్తే శైలేష్ గారు ఏమో మాకు చెప్పింది 2వ పాయింట్కి చెప్పారు. 2వ పాయింట్ గురించి డాక్టర్ గారు ఎందుకు మీరు కంగారు పడుతున్నారు, అది ప్రతి బేబీలోనూ ఉంటుంది, కడుపులో ఉన్నప్పుడు పిల్లలకి హార్ట్లో కొంచెం మనం కన్జ్యూమ్ చేసిన కాల్షియం కానీ మొత్తం అన్నీ ఒక చోట డిపాజిట్ అయిపోయి ఉంటాయి కాబట్టి అలా జరుగుతుంది. గోయింగ్ ఆన్ అది చూద్దాం. ఫస్ట్ సర్వీక్స్ లెంగ్త్ కనుక మనం పెంచుకోకపోతే, ఇది 5th మంత్, అప్పుడు మేబీ 10 days అయ్యింది వచ్చి తనకి 5th మంత్, బేబీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది చూద్దాము అని చెప్పి మేడం గారు కూడా అని ఒకసారి అన్నీ చూసి కంగారు పడద్దు, రేపు మార్నింగ్ అయితే మీరు సర్వీక్స్ స్టిచ్ చేసేస్తాము అని చెప్పి, స్టిచ్ అనేది 2 రకాలు ఉంటుంది అని చెప్పారు. మెక్డోనల్డ్స్, శిరోద్కర్ 2 టైప్స్ ఉంటాయండి. శిరోద్కర్ అనేది చాలా సార్లు అబార్ట్ అయిపోయి ఉన్న వాళ్ళకైతే వేస్తారు. స్టార్టింగ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇలా ఉంది కాబట్టి నాకైతే మెక్డోనల్డ్ స్టిచ్ అయితే వేశారు. సో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఏ విషయం అనేది నైట్ 9-9:30 మధ్యలో సిస్టర్కి అక్కడ మీరు ఇన్ఫార్మ్ చేసేయండి, రేపు మార్నింగ్ 9 కల్లా షార్ప్ అమ్మాయిని తీసుకుని వచ్చేయండి. ప్రొసీజర్ కూడా పెద్ద ఏమి ఉండదు, ఒక్క 20 minutes మాత్రమే పడుతుంది, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నారు. అక్కడ డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఎందుకంటే పక్కింట్లో ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయికి ఇలాగే ఒక 3-4 ప్రెగ్నెన్సీస్ పోతే అరౌండ్ 30 years బ్యాక్ అనమాట. సో మేము చిన్నపిల్లలు తెలుసు, ఏదో చేశారు, దానికి సర్వీక్స్కి స్టిచ్ చేశారని తెలుసు. ఫర్దర్గా మాకు కూడా జర్నీస్లో చాలా మందిని మేము చూడడం, అవి పర్వాలేదు, దానివల్ల బేబీ 9 months హోల్డ్ చేస్తే మదరు డెలివరీ ఫ్రీగా అవుతుంది అని చెప్పడం, అంతవరకు నాకు ఐడియా ఉంది. సో నేను కంగారు పడిపోతే తిన కంగారు పడిపోతుంది. సో ఆ సిచ్యువేషన్లో నేనైతే ఏం కంగారు పడలేదు. సరే వేసేయండి మేడం అన్నాను. తిను అడిగింది బండి మీద వచ్చేటప్పుడు, ఏంటమ్మా వేసేయండి అన్నావు, దాని గురించి తెలుసుకోకుండా అంది. నేను చెప్పాను ఇలా పక్కింటి ఆంటీకి వేసినప్పుడు మాకు తెలుసు, అప్పట్లో ఏంటంటే ఈ ఇంగ్లీష్ పదాలు ఇవేవి తెలియక ఏదో కుట్టేశారు అనుకునేవారు. దాన్ని ఇప్పుడు గోయింగ్ ఆన్ మనం ఏంటంటే చదువుకుని ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి యూట్యూబ్లో చూసి అన్ని ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత ఫర్దర్గా ఏంటనేది యూట్యూబ్లో చూసి వీడియోలు చూసి మనమైతే అర్థం చేసుకుంటున్నాము. ఇంటికి వెళ్ళిన వెంటనే మేము చేసిన పని ఏంటంటే సర్వీక్స్ స్టిచ్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, దానివల్ల బేబీకి ఎంత హార్మ్ఫుల్ అవుతుంది, మదర్ ఎంత కేర్ చేసుకోగలదు, అవన్నీ చూసుకున్నాము. డాక్టర్ అయితే ముందు వెళ్ళి కాబట్టి ఇంకా 5th month ఎండింగ్ అయితే మళ్ళీ బేబీ బాగా పెరిగిపోతుంది కాబట్టి స్టార్టింగ్ స్టేజే కాబట్టి వెంటనే రేపు వచ్చేయండి అన్నారు.
సో మా అల్లుడి గారికి చెప్పాము. ఆయన సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అత్తయ్య అన్నారు. సెకండ్ ఒపీనియన్ అయినా థర్డ్ ఒపీనియన్ అయినా ఒక్కసారి మనం డౌట్ పడితే ఆ డౌటే పీకుతూ ఉంటుంది. సో మాకైతే డాక్టర్ని చేంజ్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి మనం ఇంక సెకండ్ ఒపీనియన్కి వెళ్ళొద్దు, రేపు మార్నింగ్ షార్ప్ వెళ్ళిపోదాము, వెళ్ళిపోయి ఆ పని ఏదో చేయించుకుందాము, ఆ తర్వాత ఫర్దర్గా కావాలంటే మేము ఏదో స్టిచ్ చేయించుకున్నాము, ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది అప్పుడు సెకండ్ ఒపీనియన్ వేరే డాక్టర్ దగ్గర చూపించుకుని మళ్ళీ ఈ డాక్టర్ దగ్గర కంటిన్యూ చేద్దాం అనుకున్నాము. సో అక్కడ వరకు అయితే నైట్ 11 ఆ టైం వరకు డిస్కషన్స్ చాలా స్ట్రాంగ్గా జరిగాయి మాకు. స్ట్రాంగ్గా జరిగిన తర్వాత ఇది డిసైడ్ అయ్యి పడుకుండిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రెష్గా వీళ్ళందరూ లేసారు. నాకైతే నైట్ అంతా నిద్ర పట్టక లేట్గా అయితే లేసాను. 7:30కి అయితే లేసాను. లేసి అలా ఆలోచిస్తున్నాను అనమాట ఏంటి పరిస్థితి అని. మా హస్బెండ్ అయితే స్కానింగ్కి వెళ్దామని అన్నారు. కానీ నాకు అనిపించింది సరే ఇంక స్టిచ్ వేయడం అనేది మంచి ప్రాసెసే కదా, ఇంకా ఎందుకు నెగ్లెక్ట్ చేయడము, ఏదో హింట్లా దేవుడిచ్చిన హింట్లా అనిపించింది అని చెప్పి ఇంకా మళ్ళీ ఆయనే అన్నారు సరే వేయించేసుకుంటావా అంటే వేయించుకుంటానని. ఆ తర్వాత అప్పుడు ఏడవడం స్టార్ట్ చేశాను అనమాట. అసలు స్టిచ్ అంటే ఏంటి అని చెప్పి చాలా అయితే చాలా 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 కంగారు పడ్డాను. అమ్మని పట్టుకుని ఏడ్చాను, మా హస్బెండ్ వసంత్ని పట్టుకుని ఏడ్చాను. ఇద్దరు కూడా చాలా ధైర్యం చెప్పారు నాకు. అదేంటంటే మార్నింగ్ లేచింది, లెగడం దగ్గర నుంచి ఇంకా బాబాయ్ 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 అని భయపడుతూనే ఉంది. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అనే కాదు, ఏదైనా హాస్పిటల్కి వెళ్తున్నాము అంటే చాలా మందికి భయం ఉంటుందండి. భయమే సగం మనిషిని ఒక నెగిటివ్ థింకింగ్కి పంపించేసి. సో నెగిటివ్ థింకింగ్ ఏమొద్దు, లేత నెలలేవి 5 నెలల లోపున స్టిచ్ చేస్తారు ఖచ్చితంగా. 5వ నెల దాటాక అయితే ఎవరికి వేసిన సిచ్యువేషన్స్ ఉండవు. బేబీ అంటే 6వ నెలకు వచ్చేసరికి బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెరిగిపోయి ఉంటుంది. ఒక 20 వీక్స్ అలా అయిపోతే ఖచ్చితంగా స్టిచ్ అనేది ఎవరికి సజెస్టబుల్ చేయరు. ఎందుకంటే ఆల్రెడీ కడుపు కూడా పెరగడం మొదలవుతుంది. ఎప్పుడైతే కడుపు పెరుగుతుందో బేబీ ఆల్రెడీ స్టమక్ అంతా నిండిపోయి ఉంటుంది. అప్పుడు బేబీని తోసి స్టిచ్ చేయడం అనేది చాలా కష్టం. సో ఇప్పుడు బేబీ చాలా చిన్నగా ఉంటుంది. 5th మంత్ స్టార్టింగ్లో చిన్నగా ఉంటుంది. గ్రామ్స్ కూడా ఇంచుమించు ఒక 120 గ్రామ్స్ అంతకు మించి పెరగరు. కాబట్టి అప్పుడు వేసేస్తారు. అప్పుడు వేసింది ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి నచ్చ చెప్పి టిఫిన్ అయితే పెట్టేశాను. పెట్టి మేము కూడా తిని ఇంకా స్టార్ట్ అయ్యి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇంకా డాక్టర్ గారు అయితే తీసుకెళ్ళి ప్రొసీజర్ స్టార్ట్ చేసి 20 minutesలో పిలిచారు మమ్మల్ని. ఇలా జాహ్నవి పిలుస్తుంది, వాటర్ కావాలంటుంది, రండి అంటే ఫస్ట్ మల్లుడి గారు వెళ్ళారు, నెక్స్ట్ నేను వెళ్ళాను. అప్పటికే తను నడవడం స్టార్ట్ చేసింది. ఒక 15 minutesలో డ్రెస్ అది చేయించి ఒక కొంచెం మొత్తది వదిలి మన మాటలకి రెస్పాండ్ అయినా సరే ఒక 1/2 hour మొత్తం ఉంటుంది. ఆ మొత్తం వదిలి నడిచి తనంతట తన స్టెప్స్ వేసేదాకా ఉండమంటారు. ఉంది. మేము అరౌండ్ 11:30కి ఇంకా ఇంటికి వచ్చేసాం. డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికి వచ్చేసాము. ఫర్దర్గా మాత్రం మళ్ళీ 3 daysకి రమ్మన్నారు మమ్మల్ని. వచ్చి స్టిచ్ ఎంతవరకు ఉంది అని చెప్పి మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్టిచ్ చేసిన తర్వాత అమ్మాయికి బేబీని చూపించి వీళ్ళ హస్బెండ్ కూడా లోపలికి పిలిచారు. ఆయనకు కూడా ఇదిగో మీ బేబీ మూమెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి, మేము వేసిన స్టిచ్ వల్ల మీ బేబీకి ఎలాంటి హార్మ్ఫుల్ జరగలేదు, మీ బేబీ అయితే హెల్దీగా ఉంది, మేము నిన్న చూసిన దాంట్లో కూడా బేబీ కదులుతూనే ఉంది, ఇవాళ చూసిన దాంట్లో కూడా బేబీ కదులుతూనే ఉంది, అంటే మేమేం తప్పు చేయలేదు అనేది మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్కి కన్ఫర్మేషన్ ఇచ్చారు. నాతో చెప్పారు, నేనైతే చూడలేదు, కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అప్పటితో ఇంకా అదైతే ఆ సిచ్యువేషన్ నుంచి అమ్మాయి బయటపడితే అనే ఫీలింగ్ నాకుంది, గట్ ఫీలింగ్ ఇది. ఇంకా తను కూడా ఇంకా గోయింగ్ ఆన్ ఫస్ట్ రోజు ఉన్న బాధ సెకండ్ రోజు ఉండదు. కాకపోతే ఆ 2 days కొంచెం సఫర్ అయిన తర్వాత సెకండ్ డే మాత్రం బాగా నిద్రపోయి ఒళ్ళు నొప్పులు వచ్చేసి అసలు కాన్షియస్ లో బాడీకి అయితే ఫుల్ మత్తిస్తారు కదండి. నేను కూడా ముందు వీకే ఫుల్ చెప్పాను కదా, మొత్తం హాస్పిటల్ అడ్మిషన్, ఫీవర్ అది ఉంది. ముందు జస్ట్ 3 days ముందే నేను డిశ్చార్జ్ అయ్యాను. నెక్స్ట్ వెంటనే సర్వైకల్ స్టిచ్ వేశారు. సో నాకు కూడా చాలా నీరసంగా ఉంటుంది. ఫస్ట్ 2 days ఎలా ఉంటుందంటే ఏదో తుమ్మిన దగ్గర కుట్టు ఊడిపోతుందేమో అని చెప్పి భయంతో ఉంటాము. అలాగా బల్ల అతుక్కుపోయినట్టు మంచానికి అయితే అలా అతుక్కుపోయి ఉండేదాన్ని నేను కూడా ఫస్ట్ 2 days అయితే. నెక్స్ట్ నుంచి అయితే అమ్మ చాలా ధైర్యం చెప్పేది. అమ్మ అయితే ఉంది, మా హస్బెండ్ అయితే ఉంది, చాలా ధైర్యం చెప్పేవారు ఇద్దరు కూడా. నా డే అయితే ఇప్పుడు ఎలా స్టార్ట్ అయ్యేది, నెక్స్ట్ నుంచి నేను డ్యూరింగ్ డే అంతా ఏం చేసేదాన్ని అని ఇప్పుడు అమ్మ చెప్తుంది. యాక్చువల్గా అప్పటి వరకు ఏంటంటే ఒక మ్యారేజ్ అయిన న్యూ కపుల్ కన్సీవ్ అయిన తర్వాత కూడా వీళ్ళు బయట తిరగడం, నైట్ అవుట్స్కి వెళ్ళడం, హ్యాపీగా తిరగడం, ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరుని. సో ఒకేసారి సిచ్యువేషన్ నుంచి ఇంట్లోనే ఉండు, కథలకు ఎక్కువ,
నీ పనులు నువ్వు చేసుకో. అసలు బెడ్ రెస్ట్ అనేది చెప్పలేదు. కాకపోతే ఫస్ట్ 2-3 days 2 to 5 days వరకు బ్లీడింగ్ అవుతుంది కాబట్టి అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారు. సో నేనంటూ ఉన్నాను కాబట్టి ప్రాబ్లం ఏమి జరగలేదు. మొత్తం నేను చూసుకునేదాన్ని, తన పని తను చూసుకునేది. తన పని అంటే వాష్రూమ్కి వెళ్ళడాలు, లేదంటే ఫుడ్ తినడాలు, లేదంటే కూర్చుని కబుర్లు చెప్పుకోవడము, లేదంటే టీవీ చూడడం, అంతవరకే నేను చెప్పాను. మిగిలినవి ఏవి తను నేనేం చేయించలేదు. బాగుండేది, హ్యాపీగా ఉండేది. కాకపోతే ఇంకా బంధించేసినట్టుంది. సో అక్కడ డల్ అయ్యేది అనమాట కొంచెం. ఆ డల్ మూమెంట్ని ఏం చేయాలి అనే సిచ్యువేషన్స్లో ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా బాగా యూజ్ అయ్యాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఏ మూవీ వచ్చినా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ విత్ సబ్ టైటిల్స్ అన్నీ కవర్ చేసేది. ఒకవేళ తనకేమైనా సజెషన్స్ కావాలంటే నేను ఖాళీగానే ఉంటాను, ఎప్పుడు చేతిలో ఫోన్ ఉంటుంది, అన్ని ఓటీటీ యాప్స్ నా ఫోన్లో కూడా ఉన్నాయి కాబట్టి ఏంటమ్మా ఏ మూవీ బాగుంది అని అడిగేది. నేను మాత్రం నైట్ 9కి పడుకున్నా సరే తిన మాత్రం 1-2 వరకు చూసేది. నేనే అబ్జెక్ట్ చెప్పేదాన్ని కాదు. మార్నింగ్ మాత్రం నేను లేచినప్పుడు ఒకసారి 7కి ఒకసారి పాలు తాగేసి మళ్ళీ పడుకోవచ్చు. మళ్ళీ 9కి టిఫిన్ పెట్టేదాన్ని. యాక్చువల్లీ మార్నింగ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ ఉండేది. థైరాయిడ్ ట్యాబ్లెట్ ఎర్లీ అవర్స్లో వేసుకోవాలి, 5కి వేసుకునేది. నేను 5:30-6కి లేసేదాన్ని, పాలు తాగమని లేపేసేదాన్ని, పాలు తాగేసేది. సో నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ప్లస్ టిఫిన్ 9కి ఖచ్చితంగా లేపేసేదాన్ని. లేపి కావాలంటే తినేసి మళ్ళీ పడుకో, అంతే. తినేయాలి, అది తినేసిన తర్వాత మళ్ళీ పడుకోవచ్చు. మళ్ళీ పడుకోవడము, లేదంటే తన పని తను చేసుకోవడము ఏదో ఒకటి ఉండేది. సో మధ్యలో కొంచెం ఫ్రూట్ జ్యూస్ అది నేను 11:30కి షార్ప్ 11 to 12 మధ్యలో 11:30కి చూసుకుని ఆ రోజు తిన్న తను టిఫిన్ బట్టి తను హార్డ్గా ఉంది అనుకుంటే కొంచెం లేట్ చేసేదాన్ని. లేదు నాకు ఆకలేస్తుంది అనే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అలాంటి సిచ్యువేషన్లో 11:30 ఆ టైంకి ఇచ్చేసేదాన్ని ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్. ఎక్కువ బత్తాయి తాగినంతగా ఎవ్వరూ తాగలేదు. ఇటు కాకినాడ నుంచి తెచ్చేవాళ్ళం, అటు హైదరాబాద్లో అప్పుడు దొరికేవి కాదు సరిగ్గాని. అటు తణుకు నుంచి వీళ్ళ అత్తగారాళ్ళు పంపించేవారు. సో ఆ తర్వాత మేము తెచ్చిన 1 monthకి ఇక్కడ హైదరాబాద్లో అనేది దొరకడం స్టార్ట్ చేసాయి. మా అల్లుడు గారు బస్తా తెచ్చి పెట్టేసేవారు. బస్తా తెచ్చి పెట్టేసేవారు. ఇంకా అసలు ఏది వేయకుండా, ఒక షుగర్ కానీ ఏది వేయకుండా ఓన్లీ బత్తాయి జ్యూసే ఇచ్చేదాన్ని, తాగేది. నెక్స్ట్ 1 to 1:15 లోపల ఫుడ్ అయిపోవాలి తనకి. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోవాలి. లంచ్లో ఖచ్చితంగా పప్పు కలగలుపు ఉండేది. అంటే పప్పు టమాటా అంటే రెగ్యులర్గా తింటాం మనం, అలా కాకుండా పప్పు తోటకూర కానీ, పప్పు పాలకూర కానీ ఇలాంటివి ఎక్కువ చేసేదాన్ని. ఖచ్చితంగా అదొకైతే 2 ముద్దలు వెళ్ళాలి. నెక్స్ట్ తనకు నచ్చిన వేరే వెరైటీ ఏదైనా కూర ఉండేదాన్ని. అది మాత్రం ఖచ్చితంగా తనకు నచ్చినట్టే చేసేదాన్ని. పప్పు అయితే నేను మా అల్లుడు గారు ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం. తనకు నచ్చింది సెకండ్ కర్రీ తనకి. ప్లస్ డైలీ 5th month స్టిచ్ పడిన దగ్గర నుంచి 3 eggs అయితే వైట్ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా చెప్పారు. 3 eggs మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అది మాత్రం ఒలిచేసి ఆ ఎల్లో మాత్రం వేరు చేసి బయట పడేసి వైట్ తినమని చెప్పేదాన్ని. నువ్వు అన్నం తిన్నా తినకపోయినా నాకు పర్వాలేదు, కూరతో 2 ముద్దల అన్నం తిని ఎగ్ తిని పెరుగన్నం పెడతాను. ఫ్రూట్ ఏదో అరటి పండు కానీ ఏదో ఒక ఫ్రూట్ నాకు తినిపించేసేది. రైస్ తినిపించేసేదాన్ని. యాక్చువల్గా 5th month నుంచి కూడా మొత్తం ఎప్పుడు తినిపించేసేది. నేను అన్నం దొంగ అనమాట, అన్నం తినడానికి అసలు ఇష్టపడను. సో తినిపించేసేది. యాక్చువల్గా అన్నం పెడితే అవన్నీ ఏంటంటే మూలకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. కూరలన్నీ మూలకి వెళ్ళిపోయి కొంచెం అన్నం వదిలేసి నాకు ఈ అన్నం వద్దు అలా చెప్తూ ఉంటుంది. సో ఏంటంటే మా పిల్లలిద్దరికి ఒకవేళ అది కనుక వాళ్ళు కంపల్సరీ వాళ్ళు తినాలి అనుకుని నేను ఫిక్స్ అయితే ఖచ్చితంగా నేను చెప్పేస్తాను అనమాట, ఇన్ని ముద్దలు అమ్మ 2 ముద్దలు అంటే మొత్తం ఫుడ్ 2 ముద్దలుగా డివైడ్ చేస్తాను. లేదు నన్ను తినిపించమంటావా అంటే ఇదిగో నీ క్వాంటిటీ, ఇదిగో ఖచ్చితంగా నన్ను తినిపించమంటే నాకు తెలుస్తుంది కదా వాళ్ళు ఎంత తింటారు, ఎంత ఆకలేస్తుంది తెలుస్తుంది కాబట్టి అని పెడతాను. అది ముందే చెప్పేస్తాను కాబట్టి నాకు అలవాటు అయిపోయారు దాదాపు 20 years అవ్వ నుంచి. సో ఏంటంటే ఇది నాకు ఇది నచ్చలేదమ్మా కూర అంటే ఓకే ఆ కూర మానేసి వేరే కూర వేసుకో, ఏది లేదంటే టమాటా చట్నీ ఉండేది పెట్టేసేదాన్ని. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అలా అయిపోయేది అంతే. నెక్స్ట్ రెస్ట్ టైం. ఈ లోపల ఏంటంటే బీపీ మానిటర్ ఒకటి తీసుకున్నాం మేము.
బీపీ మానిటరింగ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలండి ప్రెగ్నెంట్ లేడీస్ అనే కాదు, యాక్చువల్గా అబౌవ్ 30 కూడా చేసుకోవచ్చు అందరూని. ప్రెగ్నెంట్ లేడీస్లో ఏంటంటే ఆల్రెడీ తిను ఈ స్ట్రెస్లో ఉంది కాబట్టి ఆ సర్విక్స్ స్టిచ్ రోజున కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది వచ్చింది ఆ రోజున. సో వచ్చినప్పుడు ఇంక ఖచ్చితంగా బీపీ మెషిన్ తీసుకుంటే మంచిది, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా ఫర్దర్ కానీ అని చెప్పి బీపీ మెషిన్ అయితే మానిటర్ చేసుకోమని మార్నింగ్ ఎంత, మధ్యాహ్నం ఎంత, ఈవినింగ్ ఎంత రోజు బుక్ లో అయితే రాసుకోమన్నారు. సో అదైతే మెయింటైన్ చేసేవాళ్ళం. నెక్స్ట్ ఏంటంటే దగ్గు జలుబు ఇవి తగ్గడానికి నెబులైజర్ అయితే తీసుకోమన్నారు. అది కూడా చాలా బాగా పనిచేసింది. దానిలో సెలైన్ వాటర్ ఒకటి ఇచ్చారు. ఆ సెలైన్ వాటర్ ఇచ్చారు. ఎన్ని మందులు అంటే ఇంచుమించు ఒక 10 days టాబ్లెట్స్ వాడింది, సిరప్స్ వేసుకుంది, దేనికి తగలేదు. అది నెబులైజర్ కొన్నాక అది పెట్టుకున్న 2 days ఖచ్చితంగా కఫం వచ్చేసి మొత్తం బయటకు వచ్చేసి మొత్తం సార్ట్అవుట్ అయిపోయింది తనకి. అది కూడా అండి మెడ్ ప్లస్ లో అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే దొరుకుతుంది. ఏదైనా సరే మీరు మెడ్ ప్లస్ నే చూస్ చేసుకోండి, అపోలో ఇవి కాదు, వేరేవైతే కాదు. మెడ్ ప్లస్ అయితే చాలా రీజనబుల్ గా ఉంటుంది. నెబులైజర్ కూడా ఎంత 40 to 80% తగ్గింది. యాక్చువల్ గా పాయింట్స్ ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళ హస్బెండ్ అక్కడ తీసుకున్నారు మెంబర్షిప్ తీసుకుంటే ఇంకా కొంచెం తగ్గుతుంది అనమాట. టెస్ట్లు కానీ ఏదైనా సరే పాయింట్స్ యాడ్ అవుతాయి. ఆ పాయింట్స్ ఏంటంటే మనం కొనుక్కున్న టాబ్లెట్స్ మీద కూడా తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఏదో వేడి నెలకు చన్నీళ్ళు తోడుగా కొంచెం తగ్గుతూ ఉంటాయి కదా అని చెప్పి అక్కడ తీసుకున్నాము. అది కూడా చాలా బాగా వర్క్ చేసింది. చాలా మంది అయితే అడుగుతున్నారు అమ్మా, ఎలా అంటే డే అనేది ఎప్పుడు పడుకునే ఉండాలా, ఎప్పుడు కూర్చోకూడదా అసలు అని చెప్పి అడుగుతున్నారు. నేనైతే అండి డైలీ ఒక 2 movies కూర్చొని చూసేదాన్ని కదా. డైలీ 2 movies అయితే చక్కగా కూర్చొని చూసేదాన్ని. మా హస్బెండ్ అయితే హాల్లో వర్క్ చేసుకునేవారు, మా మమ్మీ అయితే సెకండ్ బెడ్రూమ్ లో పడుకునేవారు. నేనైతే నా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి ఫోన్ లో అయితే మూవీస్ చూసేదాన్ని, సగం కూర్చొని చూసేదాన్ని, చైర్లో సగం పడుకుని చూసేదాన్ని, అలా దొరలేదాన్ని మంచం మీద. స్టిచ్ వేశారు అని అయితే నేను మైండ్ లో ఏ రోజు అయితే ఇంకా పెట్టుకోలేదండి. ఫస్ట్ 2 days పెట్టుకున్నాను అంతే. నెక్స్ట్ నుంచి ప్రెగ్నెంట్ లేడీ ఎలా ఉండాలో అలాగే కొంచెం మెల్లగా నడుస్తూ అలా ఉండి ఎక్సర్సైజెస్ మాత్రం చేయకూడదు. కొంచెం కాళ్ళు సాగదీసి కూర్చోవడం లాంటివి అయితే అసలు చేయకూడదు. మంచి బెడ్ మీద కూడా ఇలాగే కూర్చోవాలి, బాస్మట్లో వేసి కూర్చోకూడదు తప్పించి. అండ్ చైర్ కింద కూడా ఒక పిల్లో, చైర్ వెనకాల ఒక పిల్లో. నేను ఏదైనా ఒక రోజు మర్చిపోయి ఉంటే గానీ మా హస్బెండ్ గానీ మా అమ్మగారు గానీ వచ్చేసి వెనకాల పిల్లో వేసేవారు అనమాట. ఇలాగా ఏదో జిమ్ ట్రైనర్ ఇలా కూర్చోవాలి అన్నట్టు రీల్స్ పెడతారు కదా, అలా వెనకాల పిల్లో వేసి కూర్చోబెట్టేవారు నన్ను. సో ఏంటంటే అలా ఏం లేదు, చక్కగా కూర్చోవచ్చు. ఎక్కువసేపు అయితే ఇలా కూర్చోకూడదు, కానీ వెనకాల సపోర్ట్ ఉండి అయితే కొంచెం ఇలా అయితే మనం కూర్చోవచ్చు అండి, ఏం నష్టమే లేదు. ఎక్కువసేపు కూర్చోవచ్చు అని కాదు, కానీ ఎక్కువసేపు కూర్చోలేము, బట్ కూర్చోవచ్చు. మరి మా వ్యూవర్స్ లో అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే, నేను పొద్దున బ్రష్ చేసుకుని మళ్ళీ పడుకుంటున్నాను, మళ్ళీ పాలు తాగి మళ్ళీ పడుకుంటున్నాను, మళ్ళీ లంచ్ చేసి పడుకుంటున్నాను, డిన్నర్ చేసి పడుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా స్లో అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మదర్ కూడా వెయిట్ గెయిన్ అయిపోతుంది. మదర్ వెయిట్ గెయిన్ అయినా కూడా మదర్ వెయిట్ గెయిన్ అయితే బేబీ వెయిట్ గెయిన్ అవ్వదు. మదర్ వెయిట్ గెయిన్ అయిపోతే మదర్కి ఏంటంటే పొట్ట చుట్టూ, బాడీ అంతా ఫ్యాట్ పట్టినా పట్టకపోయినా పొట్ట చుట్టూ అనేది చాలా ఫ్యాట్ పట్టేస్తుంది. పట్టేయడంతో ఏంటంటే బేబీ గ్రోత్ అవ్వదు, బేబీ గ్రోత్ ఎక్కువ ఉండదు. రిజల్ట్ గా ఏంటంటే ప్రీమెచ్యూర్ బేబీ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా నాకు డాక్టర్ చెప్పారు. పుట్టినా ఏంటంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఒక 40 weeks జర్నీ చేసినా సరే పిల్లలు చిన్నగా 2 kgs 2.250 అలా పుడతారు. సో ఏంటంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండా మీ పనులు మీరు చేసుకోవచ్చు. డాక్టర్ చెప్తారు మీకు నిజంగా బెడ్ రెస్ట్ కావాలి, అంత సివియర్ గా ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ మీకు చెప్తారు, ఖచ్చితంగా మీకు చెప్తారు. చెప్పిన పర్సన్ కి తెలుస్తుంది ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే తను ఎంత వెయిట్ గెయిన్ అయింది అనేది. మనం ఫస్ట్ టైం డాక్టర్ దగ్గర చూసుకున్న వెయిట్ కి బేబీ డెలివరీ చేసే రోజు కూడా వెయిట్ చూస్తారు. సో ఏంటంటే అది మీరు చూసుకుంటే దాన్ని బట్టి ఆ పేషెంట్ కి అర్థమైపోతుంది అమ్మాయికి. ఆ అమ్మాయికి ఏంటంటే ఓకే నేను ఫుల్ గా ఇలా రెస్ట్ లో ఉన్నాను కాబట్టి నేను ఒక 6-7 kgs గెయిన్ అయ్యాను. ఎక్స్ట్రా నార్మల్ ప్రెగ్నెన్సీలో అయితే 6 to 10 kgs దాకా అయితే పెరుగుతారండి. నేనైతే 6 to 7 kgs వరకు పెరిగాను. నేను ముందే బుజ్జిగా ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ నార్మల్ గా ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉన్నాను మళ్ళీ ఇప్పుడు అలా అయిపోయాను అనమాట. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఈవినింగ్ స్నాక్స్ వచ్చేటప్పుడు అమ్మ దానిమ్మ ఇవ్వడానికి చాలా ట్రై చేసేవారు. నా వల్ల అయితే అస్సలు అయ్యేదే కాదు. యాపిల్ ముక్కలు కోసేది, నా వల్ల అసలు అయ్యేదే కాదు. దాంతో జ్యూస్ అయితే తీసి ఇచ్చేసేది అనమాట మళ్ళీ.
సో ఇది కాకుండా త్రిప్టిన్ బిస్కెట్స్ ఒకటి సజెస్ట్ చేశారు డాక్టర్ గారు. బేబీ కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలి, సో నువ్వు కూడా వీక్గా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా లైన్ ఉంటుంది, లైన్లో ఒక 11 or 12 ఉంటాయి, అలాంటి లైన్ ఒక 6 ఉంటాయి అనుకుంటా బాక్స్లోని. సో హాఫ్ తినాలి, ఖచ్చితంగా తినాలి. అది ఫస్ట్ లో మనకు నచ్చదు, మనం ఏంటంటే బయట తినే బేకరీ ఫుడ్ కి చాలా బాగుంటాయి, నచ్చదానుకోకండి, అసలు చాలా బాగుంటుంది అనమాట. త్రిప్టిన్ బిస్కెట్ లో కూడా షుగర్ లెస్ నార్మల్ ఉంటాయి, షుగర్ లెస్ మాత్రం తీసుకోకండి, మనం అసలు తినలేము, నార్మల్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు మిగతా ఫుడ్ లో అయితే షుగర్ ని అవాయిడ్ చేస్తారు కాబట్టి ఆ త్రిప్టిన్ బిస్కెట్స్ వరకు అయితే తీసుకోవచ్చు. అది కూడా మీరు మెడ్ ప్లస్ లో తీసుకుంటే గనక అది 450 అంతో బిస్కెట్స్ ఒక 100 రూపీస్ వరకు అయితే ఆఫ్ వస్తుంది, 380 సంథింగ్ అలా అయితే మనకు పడుతుంది. అది కూడా బాగా వెయిట్ గెయిన్ అవుతుంది బేబీ. అది కూడా మనకి మంచి ప్రోటీన్ అనమాట. ఈవినింగ్ కొంచెం పాలు ఇచ్చి కొంచెం బిస్కెట్లు తినేది, లేదు అంటే ఫ్రూట్ జ్యూస్ తాగి బిస్కెట్స్ తినేది. అక్కడితో అయితే ఈవినింగ్ స్నాక్స్ టైం అయిపోయేది. ఇంకా నైట్ ఆ తర్వాత మధ్యలో ఏమైందంటే వాకింగ్ అని చెప్పి మా మమ్మీని ఫస్ట్ లో బతిమాలుకునేదాన్ని, వాకింగ్కి వెళ్ళినా అని చెప్పి ఇలా గూకేదాన్ని అనమాట. మా అమ్మ ఇల్లు అనేది మాకు ఎలాగో లిఫ్ట్ ఉండేది అనమాట. లిఫ్ట్ ఉన్నా సరే మనకి 5th ఫ్లోర్ వచ్చేటప్పటికి నియర్లీ 20 స్టెప్స్ అయితే ఉంటాయండి. 5th ఫ్లోర్ ఎక్కాలి కదా, పైకి ఎక్కాలి టెర్రస్ మీదకి. సో ఆ మెట్లు కూడా నేను ఒక స్టెప్ వేసి మళ్ళీ ఒక స్టెప్ వేసి అలా మెల్లమెల్లగా అయితే ఎక్కేదాన్ని. మా హస్బెండ్ కానీ లేకపోతే మా మదర్ కానీ ఇద్దరు ఎవరో ఒకరైతే నన్ను వాకింగ్ కి తీసుకెళ్లేవారు. వాకింగ్ కూడా నేను కరెక్ట్ గా 5 to 10 minutes దాకా అయితే మెల్లగా నడిచేదాన్ని అనమాట. చాలా మెల్లగా, ఏదో కింద ఏదో చీమలు వెళ్ళిపోతుంది అన్నట్టు అయితే నడిచేదాన్ని. కానీ నడిచేది ఫ్రెష్ ఎయిర్ వెళ్ళావు, జస్ట్ ఫ్రెష్ ఎయిర్ తగలదనమాట. ఇంట్లో అలా ఉండి ఏదో మలుపాములాగా ఇక ఏమీ తోచక అలాగే ఏదేదో థాట్స్ పెట్టేసుకుని లోపల బేబీకి ఏమైపోతుంది నాకేమైపోతుంది అని చెప్పి నేను నా స్ట్రెస్ అయితే ఎలా ఓవర్కమ్ చేశానంటే, డాక్టర్స్ మనకి ముందే చెప్తూ ఉంటారనమాట, మీరు ఈ లిస్ట్ తెచ్చుకుని ఈ సామాన్లు తెచ్చుకోండి, ప్రెగ్నెన్సీ డెలివరీకి ముందు బట్టలు తీసుకోండి, అది ఇది అని చెప్పి. పూర్వకాలంలో లాగా సిచ్యువేషన్స్ లేవు కాబట్టి, అండ్ మా ఇంట్లో వచ్చేటప్పటికి ఇట్టైనా అట్టైనా నా బిడ్డే ఫస్ట్ కాబట్టి నా బట్టలే ఫస్ట్, నా పిల్లోడికి వేసే బట్టలే ఫస్ట్ మా చెల్లికి ఇవ్వాలన్నా ఏమన్నా సరే. సో అందుకని చెప్పి నేనైతే మెల్లమెల్లగా షాపింగ్ అయితే మెల్లమెల్లగా చేసుకునేదాన్ని. అంటే ఫస్ట్ ఒక మంత్ అయితే బాగా రీసెర్చ్ చేసి మదర్ ఫీడింగ్ బ్రాస్ అని చెప్పి, నెక్స్ట్ బేబీ బెడ్డింగ్ సెట్ అని చెప్పి, నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ఇంకా డెలివరీ అయ్యే 15 days ముందు అయితే బేబీ క్లోత్స్ అని చెప్పి, ఇలా అయితే నేను మొత్తం అన్ని మెల్లమెల్లగా అయితే షాపింగ్ చేసుకుంటూ వచ్చాను. అమ్మ వాళ్ళు కూడా ఏమనేవారు కాదు, మెల్లగా పర్లేదు అని అన్నారు అన్నమాట. అంతే, అది పాతకాలం, అది కాలం మారుతుంది, కాలంతో పాటు మనము మారాలి కాబట్టి వీళ్ళు కూడా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. మా పిల్లలకి ఇది కొనుక్కుంటాము అంటే పేరెంట్గా మేము నో అనకూడదు, యాక్చువల్గా మేము నో అనకూడదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఏం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు చేసుకుంటున్నారు. మేము మా పిల్లల కోసం ఏం చేయాలనుకున్నామో మేము చేసాం. వాళ్ళ పిల్లల కోసం పలానా మేము కొనుక్కుంటాము అన్నప్పుడు మేము నో అనకూడదు. ఎప్పుడు కూడా అసలు దేనికి నో అనేది అసలు వచ్చేదే కాదు. అండ్ మా హస్బెండ్ కూడా ఇదెందుకు అదెందుకు అని అసలు ఏం అనేవారు కాదు. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు అనేవారేమో కానీ లేదు, అసలు ఫైనల్ అయితే ఇదెందుకు అని చెప్పి సర్ప్రైజింగ్ గా వెళ్ళి మళ్ళీ అది తీసుకొచ్చేసేవారు. అంటే నన్ను కొనకుండా చేసి తను వెళ్ళి తీసుకొచ్చేసేవారు అనమాట. సో ఇలా అయితే ఈవినింగ్ గడిచిపోయేది. ఇంకా నైట్ టైం యాజ్ యూజువల్గా మేము ఇడ్లీ మీదే తినేవాళ్ళం, ఇడ్లీ మీదే బతికేవాళ్ళం. మార్నింగ్ ఇడ్లీయే, నైట్ ఇడ్లీయే, మార్నింగ్ టమాటో చట్నీ, నైట్ టమాటో చట్నీ, అస్సలు పల్లీ చట్నీయే వెళ్ళేది కాదు నాకు. అది ఎందుకో నాకు ఇప్పటికే అర్థం కాదు. మళ్ళీ డెలివరీ అయ్యాక వెళ్ళింది అనమాట పల్లీ చట్నీ. నేను వసంత ఇద్దరు కూడా ఇంకా టమాటా చట్నీ అంటే ఇరిటేట్ అయిపోయి మేము వేరే చట్నీ చేసుకునేవాళ్ళం. దీనికి మాత్రం టమాటా చట్నీయే చేసి ఆ టమాటా చట్నీయే కొంచెం ఈవినింగ్ కొంచెం ఫుడ్ ఏదో పెట్టి నేనైతే షార్ప్ 7కి పెట్టేసేదాన్ని, 7 to 7:30. ఎందుకంటే నైట్ 8:30, 9 కల్లా అరిగిపోతే 9కి దానికి పాలు ఇవ్వాలి. పాలు ఇచ్చి మదర్స్ హార్లిక్స్ ఒకటి రిఫర్ చేశారు డాక్టర్ గారు. సో అది ఇవ్వాలి, అది తాగాలి, అది ఇచ్చాక నేను పడుకోవాలి. నేనైతే ఏం చేసేదాన్ని అంటే 8కి టిఫిన్ తినేసేదాన్ని కదా. మధ్యలో మా హస్బెండ్ అయితే బ్యాడ్మింటన్కి వెళ్ళేవారు 10కి వెళ్ళినప్పుడు ఏం చేసేదాన్ని, మదర్స్ హార్లిక్స్ లేట్ నైట్కి దాచుకునేదాన్ని. ఎందుకంటే నైట్ 1 అవుతుంది కదా, 1 or 2 అవుతుంది కదా. మళ్ళీ అక్కడేమో చిన్నోడు లోపల గిరగిర తిరిగేసేవాడు. ఆకలి వేసినప్పుడు లోపల బేబీ తిరిగేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేసేదాన్ని, మా హస్బెండ్ బయటకు వెళ్ళినప్పుడు అయితే జ్యూసెస్ తెచ్చేవారు. షుగర్ కొంచెం తక్కువ వేసి తీసుకురండి అంటే తీసుకొచ్చేవారు. ఒక జ్యూస్ ఆ రౌండ్ ఒక జ్యూస్ వేసేసి తర్వాత నైట్ ఇదంతా ఇప్పుడు 9:30 to 10, బిట్వీన్ 9:30 to 10 ఇది తాగేసి నైట్ 1 లేకపోతే 12:30కి అప్పుడైతే అమ్మ అయితే పడుకునేవారు. 10కే పడుకుంటుపోయేది అమ్మ. సో మా హస్బెండ్ వెళ్ళి హార్లిక్స్ కలిపేసి ఇచ్చేసేవారు 1కి. ఆ 1కి ఇంకా నిద్ర ఇలా వస్తుంది అనగా అప్పుడైతే తాగేసి పడుకునేదాన్ని. అది మళ్ళీ రేపు పొద్దున్న నెక్స్ట్ రోజు పొద్దున్న 7 దాకా అయితే ఉండేది.
పొట్టలో కొంచెం తిరగకుండా చక్కగా ఆకలి తీరేదన్నమాట బేబీకి. ఇంతే తప్పించి ఎక్స్ట్రాగా ఇది కావాలి అది కావాలి అని తను ఎప్పుడూ అడగలేదు, ఏ రోజు అడగలేదు. ఏదో క్రేవింగ్స్ అది ఇది అంటే యాక్చువల్గా మాకు లేవు క్రేవింగ్స్. మా అప్పుడు నాకు బొబ్బాస్ పండు ఉండేది, అది అయ్యాక ఇది పుట్టింది తిన్నాక. ఈ జున్నుగాడు అయితే జున్ను 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 అంది. జున్ను కాబట్టి జున్ను తిన్నాక 2 daysకి వాడు డెలివరీ అయిపోయాడు. అదొక్కటే క్రేవింగ్ నీకు, జున్ను ఒక్కటే. జున్ను ఒక్కటే క్రేవింగ్, జున్ను కూడా తినేసాను నేను. సో ఇదండి నా డే అయితే ఇలా ఉంటుంది. కంప్లీట్ గా బెడ్ కి అయితే అతుక్కుపోయి ఉండమని అయితే నేను చెప్పను. అలా ఉండాల్సిన సిచ్యువేషన్ అంటే డాక్టరే చెప్తారు, అప్పుడు కనుక మీరు నిజంగా కేర్ అయితే తీసుకోవాలి. అప్పటి వరకు మాత్రం మిమ్మల్ని మీరే రిస్ట్రిక్ట్ చేసుకుని వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట వినేసి ఇలా అయితే అయిపోకండి. డల్ అయిపోయి మైండ్ లో అంతా పెట్టేసుకుంటున్నారు. పెట్టుకోకుండా అయితే నీట్ గా మీ పని మీరు చేసి, మీరు డల్ అయిపోతే మీ పేరెంట్స్ డల్ అయిపోతారు. పేరెంట్స్ కన్నా ముందు లోపల బేబీ డల్ అయిపోతుంది. అది నేను ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేశాను. మనం ఏడుస్తూ ఉంటే, అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు చెప్తున్నాను, మనం ఏడుస్తూ ఉంటే లోపల బేబీ కూడా తిరగదు, బాధపడుతూ ఉంటుంది లోపల. మీరు 2 days ఏడుస్తున్నా 3 days ఏడుస్తున్నా, మీరు అలా డల్గా ఉన్నా, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మొత్తం స్టిచ్ పడిందని డల్గా ఉన్నా సరే బేబీ కూడా డల్గా ఉంటుంది అనమాట. ఆ స్టిచ్ పడింది అనేది మైండ్కి తీసుకోకుండా కొంచెం కూర్చునేటప్పుడు కొంచెం కేర్ తీసుకుని, నడిచేటప్పుడు కొంచెం కేర్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది. అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, సరిపోతుంది అంతే. స్టిచ్ పడిందని చెప్పి చాలా మంది కంగారు పడినప్పుడు అప్పుడు నేను మైండ్ లో ఏమనుకున్నానంటే, చాలా మందికి డెలివరీస్ అనేది దగ్గరగా అవుతాయి కదా, కొంతమందికి సిజరిన్ అవుతుంది. సిజరిన్ అయ్యి మళ్ళీ ఇంచుమించు 6 months లోపల, కొంతమంది అయితే ఇప్పుడు చూస్తున్నాను ఇంటర్నెట్ లో 2 months లోపల కూడా ప్రెగ్నెన్సీ, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది కదా. మీరు చిన్న స్టిచ్ గురించి కంగారు పడుతుంటే వాళ్ళకి ఆల్రెడీ వేసి 2 months కూడా అవ్వదు, మళ్ళీ ప్రెగ్నెంట్ అన్నప్పుడు అంత బేబీని మళ్ళీ ఇంత కోత ఎలా భరిస్తుంది. నేను అదైతే అది మైండ్ లో పెట్టుకున్నాను. అప్పుడు ఓకే, అది ఇంకా కష్టం కదా, అలాంటి వాళ్ళే చాలా ఓవర్కమ్ చేసి అయితే ప్రెగ్నెంట్ అయ్యి కంటున్నారు. అలాంటిది ఈ స్టిచ్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోలేమా అని చెప్పి నాకైతే ధైర్యం వచ్చింది. నేనైతే అదే పెట్టుకున్నాను మోటివేషన్ కింద. నేనైతే ఒకటే చెప్పేదాన్ని, 34th week దాకా జాగ్రత్తగా ఉండు, ఆ తర్వాత 9th month వచ్చేస్తాయి. ఒక్కసారి 35th లోకి ఎంటర్ అయ్యావంటే నీకు డెలివరీ అయిపోతే ఇంకా హ్యాపీ, సేఫ్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏంటంటే 9th monthకి వచ్చేసరికి డెలివరీ చేస్తే అది అంటారు 8th month లో డెలివరీ అయితే కొంచెం లంగ్స్ అవి కష్టం అవుతుంది, ఫామ్ అవి ఇవి అంటారు. కానీ ఏంటంటే 8th month లో పుట్టిన పిల్లలు కూడా సర్వైవ్ అవుతున్నారు. అదే ఇప్పుడు ఏం టెక్నాలజీ చాలా పెరిగిపోయింది, ఇది వరకట్లా ఏం కాదు. 7th month అండి 6th month లో పుట్టిన బేబీస్ కూడా సర్వైవ్ అవ్వడం మేము చూసాం. 24th week వాళ్ళకి స్కిన్ లేదు, ఆ స్కిన్ లేదు. మదర్ టచ్ కోసం మదర్ని తీసుకొచ్చి మదర్ని అక్కడ ఉంచి 3 months దాకా NICUలో ఉంచి ఆ పిల్లల్ని హ్యాపీగా మదర్స్కి చేతికి ఇచ్చి పిల్లల్ని పేరెంట్స్తో పంపుతున్నారు చక్కగా. సో ఇది వరకట్లా సిచ్యువేషన్ లేదండి, అంతా బాగానే ఉంది. ఓన్లీ పాజిటివ్ థింకింగ్తో ఉండండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచండి. యాక్చువల్గా ఏంటంటే మీకు చేసే మదర్కి ఏంటంటే నేను కష్టపడలేదు అనే ఫీలింగ్ మీరు మీ మదర్కి ఇవ్వండి. సో ఆటోమేటిక్గా తను కూడా ఏంటంటే ఆల్రెడీ మీరు పుట్టి ఒక 25 to 30 years అవుతుంది కాబట్టి తను కూడా చాలా సిచ్యువేషన్స్ చూసుంటారు. వాళ్ళకి చిల్ల పిల్లలు కానీ లేదంటే తోటికోళ్ళ పిల్లలు కానీ చాలా చూసుంటారు కాబట్టి ఆవిడ కూడా డిగ్రేడ్ అవ్వడం అనేసి మీకు మోటివేషనల్గా ఆవిడ యూజ్ అవుతారు. సో మీరు ఆవిడ ఎదుర్కొంటే ఏడుస్తూ ఉంటే ఆవిడ పక్కెళ్ళి ఏడ్చుకున్నా సరే మీకు తెలిసిపోవడం ఇవన్నీ బాధలు ఎందుకు. కాబట్టి మీరు హ్యాపీగా ఉండి ఆవిడ హ్యాపీగా ఉంచండి, ఫర్దర్గా మీ బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ చూసి మీ హస్బెండ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అది నేను ముందు. సరే అండి, ఇవాళ వీడియో అయితే ఇక్కడ దాకా. ఇది నేనైతే ప్రెగ్నెన్సీ జర్నీ, ఇంకా నాది డెలివరీ డే ఏంటి, డెలివరీ తర్వాత ఏదైందో కూడా నేను అమ్మతోనే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే డెలివరీ టైంలో కూడా నేను ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు ఏం జరిగింది బయట అని చెప్పి అమ్మ చెప్తారనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడ దాకా అండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియోస్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అప్పటి వరకు బాయ్.